అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యం కూడా అవుతుంది. గత ప్రభుత్వం ఐఆర్ కూడా 5% ఇచ్చింది. దీంతో మరి ఉద్యోగులు, పెన్షనర్లయితే చాలా అసంతృప్తితో ఉన్నారు. ద్రవ్యోల్బణం భారీ ఎత్తున పెరిగింది. వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలకు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు మాత్రం మరి ఉద్యోగుల నుంచి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఇతర జీఎస్టీ తదితర ఆహ్, రూపాల్లో మరి ట్యాక్స్‌లయితే వసూలు చేస్తున్నాయి. కానీ మరి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు మాత్రం పెంచడం లేదు. ప్రతి 6 నెలలకోసారి డీఏ ఖచ్చితంగా పెంచాలి. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మరి రిటైర్మెంట్ అయిన వారికి కూడా వెంటనే వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ మీద, ప్రభుత్వం మీద చాలా ఆహ్, ఆగ్రహంతో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అయితే ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించింది. మరి ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సదస్సులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అయితే సమర్పించారు. ఇది అంతా భారీ ఎత్తున విజయవంతం అయితే కాలేదు. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల్లో సదస్సులు పెట్టారు, కొన్ని చోట్ల పెట్టలేదు. అన్ని చోట్ల ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అయితే సక్రమంగా అయితే ఇవ్వలేదు. మే 4న అంటే ఆదివారం రోజు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సభ సదస్సు కూడా ఉంది. భారీగా ఉద్యోగులు కూడా హైదరాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 15న జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉద్యోగ జేఏసీ పిలిపించింది. అదేవిధంగా జూన్ 9న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల మహాధర్నా కూడా నిర్వహించి మరి ప్రభుత్వానికి ఉద్యోగుల ఆగ్రహాన్ని తెలియజేయాలని అయితే ఒక కార్యాచరణ అయితే రూపొందించారు. ఇక్కడ చూస్తే పెండింగ్ డీఏలు తెలంగాణలో మాత్రం జనవరి నుంచి ఈ విధంగా 5 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం ఒకే ఒక డీఏ ఇచ్చి మాత్రం ఉద్యోగులైతే చాలా అసంతృప్తికి గురిచేశారు. మరి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మాత్రం మే 4 అంటే మధ్యాహ్నం 2 గంటలకు బాగ్లింగంపల్లి, హైదరాబాద్‌లో మాత్రం భారీ ఎత్తున భారీ సదస్సు నిర్వహించాలని అయితే చూస్తుంది. ఇక పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ కమిటీ నివేదిక ఆల్రెడీ రెడీ అయింది. రెడీ అయిన నివేదికను తెప్పించుకొని వెంటనే మరి పీఆర్సీ అమలు చేయాలి. కానీ ప్రభుత్వమే మరి ఇంకా కొంచెం ఇప్పుడు డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాలేదని పీఆర్సీ నివేదికను అయితే తెప్పించుకోవడం లేదు. కాబట్టి వెంటనే పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ కూడా ఉంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా అమలు చేయాలని 317 జీవో, సిపిఎస్, యూపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరించడం ఈ విధంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 57 ఇతర డిమాండ్లను పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మరి 4వ తేదీ మే 4వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మరి భారీ సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. మరి ఉద్యోగుల్లో ఈ అసంతృప్తిని మరి ప్రభుత్వం చక్కదిద్దాలి. ఎందుకంటే తమ యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఫస్ట్ ఉద్యోగుల ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. హెల్త్ కార్డులు పనిచేయక లక్షల్లో మరి ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా మరి హాస్పిటల్లో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ పెడితే 1 ఇయర్, 2 ఇయర్స్ అయినా కానీ అవి పడట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మరి పీఆర్సీ గురించి కానీ, మరి బకాయిల గురించి కానీ వెంటనే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిచో ఉద్యోగులు మాత్రం భారీ ఎత్తున ఉద్యమానికి నడుం బిగిస్తున్నారని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. ఇక పీఆర్సీ బకాయిలు అనుమానమే, బిల్లుల చెల్లింపుకు మరి ఆర్థికంగా పరిస్థితి అయితే బాగాలేదు. ఏప్రిల్‌లో రాని 500 కోట్లు, ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెండింగ్‌లోనే 8,000 కోట్ల బిల్లులు, ఎమ్మెల్సీలపై పెరుగుతున్న ఒత్తిడి అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన వారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు ఏ ప్రాతిపదికన విడుదల చేయాలో చెప్పాలని ఉద్యోగ సంఘాలను ఆర్థిక శాఖ గత నెలలోనే కోరింది. ఆల్రెడీ మరి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా మరి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఉద్యోగులతో సమావేశాలు జరుపుతామని చెప్పారు. 2, 3 సార్లు, 3, 4 సార్లు వాయిదాలు పడ్డంది. మరి ఇంతవరకు అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులు చేస్తే ఎలాంటి చర్చలు అయితే జరపలేదు. ఇది మాత్రం అన్యాయం. ఆల్రెడీ సీఎం గారు కూడా మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఉద్యోగులు డీఏలు కానీ, పీఆర్సీ కానీ, పెండింగ్ బిల్లుల గురించి కానీ ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడడం పట్ల ఉద్యోగుల అసంతృప్తి అయితే నెలకొన్నది. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కానీ మరి ఉద్యోగులకు మాత్రం రావాల్సిన ఖచ్చితంగా 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏలన్నింటినీ కూడా 5 డీఏలు పెండింగ్‌లో పెట్టడం అయితే చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులైతే అసంతృప్తి ఉన్నారు. నెల రోజుల కింద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీలతో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పెండింగ్ బకాయిల నుంచి ప్రతి నెల 500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సైతం కూడా అంగీకరించారు. కాగా ఏప్రిల్ నెల బకాయిలు విడుదల కాలేదు. కాగా అప్పులు, బకాయిలు, ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం అన్యాపదేశంగా పీఆర్సీ బకాయిలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులైతే ప్రారంభమైంది. ప్రతి నెల ఈఎంఐల చెల్లింపు, ఇతర అవసరాల కోసం ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సీఎం మాటలు నిరాశకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత ఉంది. అప్పులు తెచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను ప్రజలకు చెప్పడం మినహా
మరో మార్గం లేదని తలంపుతో రేవంత్ సర్కార్ ఉంది. ఒకవేళ ఏదైనా ఆర్థిక వెసులుబాటు కలిగి పెండింగ్ బిల్లులు చెల్లిద్దామంటే అవి భారీగా ఉన్నాయనే భావనలో ఆర్థిక శాఖ అధికారులు అయితే ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల ఉద్యమ బాట అయితే తప్పడం లేదని తెలుస్తుంది. పీఆర్సీ పెండింగ్ డీఏలపై ఆగ్రహం అయితే ఉంది. జూన్ 9 వరకు భారీ ఎత్తున 57 డిమాండ్లతో ఆందోళనకైతే దిగుతున్నారు. మరి ఇటీవల ఆర్టీసీ వారు కూడా సమ్మెకు దిగుతామని చెప్పిన సందర్భంలో సీఎం గారు అయితే మేడే సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాలు నడుస్తుంది, మీరు సమ్మె చేయొద్దు, సమ్మెకు వెళ్ళొద్దని చెప్పి ఆర్టీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారే తప్ప మీ సమస్యలు పరిష్కరిస్తామనే మాట కూడా మాట్లాడకపోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడో పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల ఓపికను పరీక్షించడం ప్రభుత్వానికి తగదు. ఉద్యోగులను బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి జాప్యం చేస్తున్నారు. డిఏల ప్రకారం మా వేతనాలు పెరగాలి, కానీ డిఏలే ఇవ్వడం లేదంటూ ఇక్కడ ఉద్యోగుల సంఘాల నాయకులైతే పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాటమే, స్వరాష్ట్రంలో పోరాటమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులకు బాసటగా ఉంటామన్న వారే ఇప్పుడు నాంచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. మేమేం గుంతెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు రావాల్సిన ఇవ్వాలంటే ఎందుకింత నిర్లక్ష్యం అంటూ కూడా ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులైతే పేర్కొంటున్నారు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డిఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భారీ ఎత్తున ఈ ఉద్యోగ కార్యాచరణకు అయితే దిగుతున్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.